ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడం, అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం చేకూరుతుంది అన్న అంశం తెరపైకి రావడము, కూటమి వర్గాలు, వైసీపీ పార్టీ క్యాడర్ దీని మీద అంతర్గత చర్చలు చేసుకుంటుండడం, విజయసాయిరెడ్డి వెనకాల ఎవరు ఉన్నారు, విజయసాయిరెడ్డి వ్యూహం ఏంటి, ఎత్తుగడలేంటి, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి, రాష్ట్ర రాజకీయాలపై విజయసాయిరెడ్డి ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది, వైసీపీ శ్రేణులను కొల్లగొట్టే అవకాశం ఉందా, లేకపోతే కూటమి వర్గాలను సమస్యగా మారే అవకాశం ఉందా, బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉందా, విజయసాయిరెడ్డికి ఏమాత్రం రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది, అసలు ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నాడు, ఆ పార్టీలో ఎవరెవరు చేరుతారు, ఎలా చేరుతారు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరగబోతుంది, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 సామాజిక వర్గాలు ఎప్పటి నుంచో రూలింగ్ చేస్తూ వస్తున్నాయి. వాటిలో మొదటి వరుసలో రెడ్ల సామాజిక వర్గం ఉంటే, ఆ తర్వాత వరుసలో కమ్మ సామాజిక వర్గం ఉంది. యాక్చువల్గా చూస్తే మిగతా కులాలతో పోలిస్తే ఈ 2 సామాజిక వర్గాల జనాభా చాలా తక్కువ, స్వల్పంగానే ఉంటుంది. అయితే ఆర్థికంగా, సామాజికంగా బలవంతులు కావడం వల్ల రాజకీయాలను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడం, శాసిస్తున్నారు అన్న చర్చ కీలకంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ 2 సామాజిక వర్గాలే ఆధిపత్యం చలాయిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఆ తర్వాత వరుసలో అనేక కులాలు పోటీ పడుతున్నప్పటికీ, ప్రధానంగా కాపు సామాజిక వర్గం పోటీ పడుతున్నప్పటికీ అది ఆ స్థానాన్ని ఆ స్థాయిలో చేరుకోలేకపోతుంది అన్న చర్చ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ల సామాజిక వర్గం కేవలం 6 నుంచి 8% వరకే ఉంది. అంటే దాదాపు 40 లక్షల వరకు వీళ్ళ జనాభా ఉంటుంది అన్న చర్చ ఉంది. అలాగే కమ్మ సామాజిక వర్గం రెడ్లతో పోలిస్తే ఇంకా తక్కువ ఉంది. అంటే 6% వరకే జనాభా ఉంది. అంటే 30 లక్షల వరకు వీళ్ళు ఉన్నారు. మరి ఇంత తక్కువ జనాభా కలిగినటువంటి ఈ 2 సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల తరబడి శాసిస్తుండడం ఒక చర్చగా ఉంది. ఇదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి విజయసాయిరెడ్డి త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అన్న ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విజయసాయిరెడ్డి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం. విజయసాయిరెడ్డి స్వతహాగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ రంగానికి సంబంధించిన వ్యక్తి. వ్యాపార లావాదేవీలను, ఆర్థిక లావాదేవీలను ఆయన చూసే వ్యక్తి. అలా వైఎస్ఆర్ కుటుంబంతో, వైఎస్ఆర్తో ఆయనకి అనుబంధం ఏర్పడింది. అలా వాళ్ళ అనుబంధం చాలా ఏళ్ళు కొనసాగుతూ వచ్చింది. అది ఆయన మరణం వరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఆయన, వైఎస్ఆర్ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితో ఆయన కలిసి ఉంటూ వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఆయనే చూస్తూ వచ్చారు, చక్కబెడుతూ వచ్చారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తులు కేసులు తెరపైకి వచ్చాయో, ఆ నేపథ్యంలో విజయసాయిరెడ్డి అన్న వ్యక్తి తెరపైకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని A1 గాను, విజయసాయిరెడ్డిని A2 గాను చేరుస్తూ అప్పుడు కేసులు నమోదు కావడం, ఇప్పటికీ అవి విచారణ జరుగుతూ ఉండడం, ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తెరపైకి వచ్చారు. అంటే ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే అక్రమాస్తులు కేసులు తెరపైకి వచ్చాయో, ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వేడడం, ఆ తర్వాత తనకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలనుకోవడము, ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఈ క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడము, అందులో విజయసాయిరెడ్డి కూడా కీలక పాత్ర వహించడం. అంటే అటు అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి A1గా ఉండడం, విజయసాయిరెడ్డి A2గా ఉండడం, పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే విజయసాయిరెడ్డి A2గా ఆయన ఆ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆ పార్టీ క్యాడర్ మొత్తం ఆయన కనుసన్నల్లో మెలిగే విధంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో
2014 నుంచి 19 మధ్య కాలంలో విపక్షంలో ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలుపు కూడా కీలకంగా వ్యవహరించారన్న చర్చ ఉంది. ఒక మంచి వ్యూహకర్తగా కూడా ఆయనకు ఒక పేరు ఉంది. అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పార్టీలో ఎవరెవరికి ఏ స్థానాలు ఇవ్వాలి, ఏ స్థానంలో ఉంటే పార్టీ బలపడుతుంది, ఎవరు పార్టీని చక్కబెడుతున్నారు, ఎవరు పార్టీకి సమస్యగా మారుతున్నారు, ఈ అంశాలన్నీ ఆయన ఒక వ్యూహకర్తగా ఉండి మంచి చెడులను చూసుకుంటూ పార్టీని చక్కబెట్టే క్రమంలో ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు అన్న చర్చ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఆయన రాజ్యసభ ఎంపీగా ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను, పార్టీ పరమైనటువంటి అంశాలను చక్కబెట్టే బాధ్యతలు ఆయనకి జగన్మోహన్ రెడ్డి అప్పగించడం, ఇది కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు ఒక కారణంగా మారింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ ఇతర పార్టీల నాయకులతో సన్నిహితంగా మెలిగే అవకాశాలు కానీ, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము అంశంలో కానీ ఈ రాజ్యసభకు వెళ్ళడం అన్నది మంచి అవకాశంగా ఆయనకి తోడ్పడింది అన్న చర్చ కూడా ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనని టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు అన్న చర్చ కూడా ఉంది. అంటే మొత్తం మీద రాజకీయ ఎదుగుదల అయితే జగన్తో పాటు జరిగింది అన్న కీలకమైన చర్చ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 2024 వచ్చేసరికి రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక యూటర్న్ తీసుకోవడము, కూటమి అధికారంలోకి రావడము, వైసీపీ ఓడిపోవడము, కేవలం 11 స్థానాలకే పరిమితం కావడము, ఇవన్నీ జరిగాయి. అప్పటికే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు విజయసాయిరెడ్డి. మరోసారి 2022లో రెండో దఫా రాజ్యసభ ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. రెండో దఫా ఎప్పుడైతే రాజ్యసభకు వెళ్ళారో అప్పటి నుంచి కేంద్రంలో ఆయన బలమైన అప్పటికే ఉన్నటువంటి సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా కాస్త బలపడ్డాయి. బలమైనటువంటి అనుబంధాలుగా అవి మారాయి. కేంద్రంలో కీలకంగా వైసీపీకి కీలకమైనటువంటి నాయకుడిగా ఆయన అవతరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులను తెరపైకి తీసుకొచ్చింది. వైసీపీని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 19 నుంచి అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ప్రధానంగా మద్యం కుంభకోణం కేసును తెరపైకి తీసుకొచ్చింది. అందులో విజయసాయిరెడ్డిని కూడా ఒక నిందితుడిగా చేర్చింది, కేసు నమోదు చేసింది. ఆ మేరకు ఆయన అనేక పర్యాయాలు ఈడీ విచారణకు, సిట్ విచారణకు హాజరయ్యారు. అందులో కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన వెల్లబుచ్చారన్న చర్చ ఉంది. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడిన ప్రసంగం చర్చగా మారింది అప్పట్లో. ఆ విచారణలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే 2024కు ముందు ఆయన మీద భారీగానే కేసులు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించినట్టు కేసులు దాదాపు 22 వరకు ఉన్నాయి. 2024 తర్వాత మరో అదనంగా మద్యం కుంభకోణం కేసుతో పాటు కాకినాడ పోర్టు కుంభకోణం కేసు కూడా ఆయన మీద నమోదైంది. అంటే మొత్తం మీద 24 కేసులు ఆయన మీద ఉన్నాయి అన్న చర్చ ఉంది. ఈ కేసుల నుంచి ఆయన బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు అన్న చర్చలు అప్పట్లో బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు అన్న చర్చ కూడా వినిపించింది. మొదట తన రాజ్యసభ స్థానానికి ఆయన రాజీనామా చేయడము, ఆ తర్వాత తన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడము, ఆ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద చేసినట్టు విమర్శలు కానీ, ఆ పార్టీ నాయకుల మీద చేసినటువంటి విమర్శలు అప్పట్లో పెద్ద దుమారం రేగాయి. ఇప్పుడే ఇవన్నీ గుర్తుకొచ్చాయా విజయసాయిరెడ్డికి? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అన్న విమర్శలు కూడా ఆయన మీద వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో ఆయన తన రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు కూడా వెల్లడించారు. వ్యవసాయం చేసుకుంటూ తన శేష జీవితాన్ని గడిపేస్తాను, ఇంకా రాజకీయాల జోలికి రాను, రాజకీయాలు మాట్లాడను అని ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ అప్పట్లో చర్చగా మారాయి. లేటెస్ట్గా ఆయన దాదాపు 19 నెలల పాటు విశ్రాంతి తీసుకుని బాగా రీఛార్జ్ అయినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి అంశంగా మారింది. ఆ తర్వాత
అంటే తన రాజీనామా సందర్భంగా తన పార్టీకి వైసీపీకి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో దేవుళ్ళు ప్రస్తావన, మతపరమైనటువంటి ప్రస్తావన కూడా చేసుకుంటూ వచ్చారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఈ రకమైనటువంటి ప్రస్తావనలు ఆయన చేసినటువంటి నేపథ్యం లేదన్న చర్చ ఉంది. ఇప్పుడే అంటే రాజీనామా సందర్భంగానే దేవుళ్ళ గురించి, మతం గురించి, విలువల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఎందుకు ప్రస్తావించారు అన్న చర్చ అప్పట్లో వినిపించింది. 2019-24 మధ్య కాలంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఆయన రోజుకొక ట్వీట్ చేస్తూ ఒక సంచలనాత్మకంగా మారేవారు. ఆ చర్చ కూడా ఉంది, అప్పట్లో వినిపించేది. ఎవరు చేయనటువంటి, దూషించని విధంగా వాళ్ళిద్దరిని పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు అన్న చర్చ కూడా ఉంది. ఇంత రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వైసీపీలో కీలకంగా ఎదిగినటువంటి, ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తన పదవికి ఎందుకు రాజీనామా చేసినట్టు అన్న చర్చ కూడా అప్పట్లో బలంగా వినిపించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేయడం, ఆ ఎంపీ స్థానాన్ని, ఆ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వెళ్ళే విధంగా చేయడం, ఇదంతా కూడా అప్పట్లో చర్చగా మారింది. అంటే బీజేపీ పెద్దల సలహా మేరకే ఆయన రాజీనామా చేశారు అన్న చర్చగా అప్పుడు కీలకంగా వినిపించింది. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి రాను, శేష జీవితానంత వ్యవసాయంతో గడిపేస్తాను అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ఎందుకు ప్రకటించారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. దీని వెనకాల ఉన్నది ఎవరు, దాని వ్యూహం ఏంటి, ఎత్తుగడలేంటి అన్నది ఇప్పుడు కీలకమైన చర్చగా మారాయి. అంటే ప్రధానంగా ఇక్కడ విజయసాయిరెడ్డి ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి పునాది కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం, ఈ ప్రభావం వైసీపీ మీద పడే అవకాశం ఉంది అన్న చర్చ కీలకంగా వినిపిస్తుంది. అంటే అప్పటి వరకు వైసీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండడము, ఆ పార్టీకి సంబంధించినటువంటి లూప్ హోల్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఆయనకు తెలిసినట్టుగా మరెవరికి తెలియకపోవడము, ఏ నాయకుడు బలమైన నాయకుడు, ఏ నాయకుడు బలహీనమైనటువంటి నాయకుడు, వైసీపీలో ఉన్నటువంటి నాయకుల మొత్తం గురించి వివరాలు ఆయనకు తెలిసినట్టుగా మరో వ్యక్తికి తెలియదు అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాను పార్టీ పెడితే వైసీపీకే ప్రధానమైనటువంటి నష్టం చేకూరుతుంది అన్న చర్చ కూడా వినిపిస్తోంది. అంటే ఆయన రాజకీయ పార్టీ పెడితే వైసీపీ నుంచే నాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆ మేరకు రాజకీయ పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. కూటమికి ఇది మేలు చేసే అవకాశంగా ఒక చర్చ వినిపిస్తోంది. మరి దీని నుంచి వైసీపీని, ఆ పార్టీ నాయకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడుకుంటారు అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. మొత్తం మీద విజయసాయిరెడ్డి ఒకవేళ పార్టీ పెడితే ఆ పార్టీ మరి ముఖ్యంగా వైసీపీకి బలమైన దెబ్బ తగిలే అవకాశం ఉంది అన్న చర్చ ఉంది. కూటమికి మేలు జరిగే అవకాశం ఉందన్న చర్చ ఉంది. ఈ మొత్తం వ్యవహారం అంతా బీజేపీకి లాభం చేకూరే విధంగా వ్యూహాలు, ఎత్తుగడలు ఉన్నాయి అన్నది బలమైన చర్చగా వినిపిస్తుంది.